श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधारमण लाल की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। समवेत भक्त वृंद की जय। ఈరోజు మనం చర్చించబోయే అంశము భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము గీతా సారము 10వ శ్లోకం నుండి మనము 15 అంటే 6 శ్లోకాస్ని మనం చర్చిద్దాము. సో నేను శ్లోకాస్ని చదువుతాను, మీరు కూడా మ్యూట్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా చదువుతూ ఉండండి. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. శ్రీభగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసో న గతాసోంశ్చ నానుశోచంతి పండితాః. 12వ శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవానా భవిష్యామః సర్వే వయమతః పరం. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. 14వ శ్లోకం. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. 15వ శ్లోకం. యం హి న వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సహ అమృతాత్వయ కల్పతే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. సో ఈ 6 శ్లోకాల ద్వారా భగవంతుడు అర్జునుడి యొక్క దుఃఖాన్ని, అర్జునుడు ఫేస్ చేస్తున్నటువంటి కలతలను, వాటికి కారణమైనటువంటి మోహాన్ని ఈరోజు భగవంతుడు దూరం చేస్తున్నాడు. శ్రద్ధగా వినండి. భగవంతుడు ఈ అధ్యాయంలో దీన్ని ఆత్మజ్ఞానం అంటారు. అంటే మనందరము ఆత్మలమా దేహలమా, అంటే దేహమా లేదా నేను ఆత్మనా అనేది భగవంతుడు చాలా చక్కగా ఎగ్జాంపుల్స్తో సహా ప్రభుపాదుల వారు రాయడం జరిగింది. దాన్ని మనం చూద్దాం. ఇక్కడ అర్జునుడి కోరిక మేరకు భగవంతుడు వారి రథాన్ని ఇరు సేనల మధ్యలో నిలపడం జరిగింది. ఎప్పుడైతే ఇరు సేనల మధ్యలో రథము నిలిపారో అర్జునుడి ముఖ్యంగా దుఃఖానికి కారణం ఏంటంటే ఆ ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి తన గురువు, పితామహుడు, తర్వాత తన తండ్రి లాంటి వాళ్ళు, సోదరు లాంటి వాళ్ళు, కుమారుడు లాంటి వాళ్ళు, ఇలా స్నేహితులు, ఇలా అందరినీ చూసి అర్జునుడు చాలా అత్యంత దుఃఖితుడయ్యాడు. సో అక్కడ అత్యంత దుఃఖితుడయ్యాడు. కానీ ఎవరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది? ఇది ఋషికేశుడు, గుడాకేశుడు. సో చూడండి, సంభాషణ కూడా చాలా పవర్ఫుల్ వ్యక్తుల మధ్య జరుగుతుంది. వ్యక్తి అంటే భగవంతుడు, వ్యక్తి కాదు. అర్జునుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి, భగవంతుడు స్వయం పరం ఆత్మ. అంటే ఋషికేశుడు, గుడాకేశుడు. ఋషికేశుడు అంటే ఋషిక ఈశుడు, గుడాక ఈశుడు.
రిషిక అంటే ఇంద్రియాలు, ఈశుడు అంటే కంట్రోలర్, నియంత్రించేవాడు. భగవంతుడు ఈ విశ్వములో ఉన్న ప్రతి జీవి యొక్క ఇంద్రియాలను నియంత్రించేవాడు కాబట్టి రిషిక అంటే ఇంద్రియాలు. సర్వ జీవుల ఇంద్రియాలను నియంత్రించేవాడు కృష్ణ భగవానుడు. ఆయన యొక్క ఇంకో నామమే రిషికేశుడు, రిషిక ఈశుడు. అదేవిధంగా అర్జునుడు ఎంత పవర్ఫుల్ అయినా, గుడాక అంటే నిద్ర లేదంటే అజ్ఞానము, ఈ అజ్ఞానాన్ని నిద్రను జయించినటువంటి వాడు అర్జునుడు. కాబట్టి ఈ ఇద్దరి సన్నిహిత మిత్రుల మధ్య ఈ సంభాషణ జరుగుతుంది. ఏ సంభాషణ? ఈ రాబోయే కాలంలో అనుకోని ఎప్పుడు భూమి మీద జీవులు జన్మించారంటే, స్పెషల్గా మానవులు జన్మించారు అంటే వాళ్ళు ఈ దేహము జన్మ అన్నప్పుడే ఈ దేహము తీసుకోవటము. మనం ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఈ దేహాన్ని మనము తీసుకుంటాము. మరి ఈ దేహము తీసుకున్నప్పుడు ఇద్దరు, కృష్ణుడు అర్జునుడు. అర్జునుడేమో దేహాన్ని తీసుకున్నాడు, కృష్ణుడు స్వదేహంతో వస్తాడు. అది డిఫరెన్స్. కృష్ణుడు దేహాన్ని తీసుకోడు. కృష్ణుడు తన ఒరిజినల్ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ దేహంతో రావడం జరుగుతుంది. అర్జునుడేమో ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని తీసుకున్నారు. సో మరి అంతకుముందు ఈ మహాభారత యుద్ధానికి రాకముందు కృష్ణుడు అర్జునుడు సమాన స్థాయిలో ఉంటారు. అంటే మిత్రత్వంలో చాలా ఫ్రెండ్షిప్, క్లోజ్గా వాళ్ళిద్దరు మూవ్ అవుతా ఉంటారు. బంధువులు మరియు మిత్రులు ఇద్దరు కూడా సమ ఉజ్జీలు, సమ ఏజ్లో ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఒకరు తనను తానుగా వాలంటరీగా స్వయంగా శిష్యుడు అవ్వడానికి ముందుకొచ్చి భగవంతుని వేడుకున్నాడు. ఏడవ శ్లోకంలో ఏమన్నారు అప్పుడు? నేను మీకు శిష్యుడను శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావించండి అని ఎప్పుడైతే అర్జునుడు కోరుకున్నాడో, కృష్ణుడు నా మిత్రుడేంటి ఇలా మారిపోయాడు ఒకేసారి, మన భాషలో చెప్పాలంటే ఏంటి, వీడి ప్లేట్ ఫిరాయించాడేంటి. సో ఇప్పటి వరకు ఒక విధంగా యాక్ట్ చేశాడు, ఇప్పుడు సడన్ గా మారిపోయాడేంటి అనుకో. అలానే భగవంతుడు నవ్వుతున్నాడంట. ఏంటి అర్జునుడు ఇప్పటి వరకు మిత్రమా అన్నట్టుగా మాట్లాడి ఇప్పుడు నేను నీకు శిష్యుణ్ణి అని మాట్లాడుతున్నాడు. మీరు నాకు గురువు ప్రభువుగా మీరు నాకు బోధించండి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. కాబట్టి దీని మీనింగ్ ఏంటంటే మనం కూడా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి భగవద్గీత కానీ, భాగవతం కానీ, ఉపనిషత్తులు కానీ మనము తెలుసుకోవాలి అంటే, ఓకే అప్పటి వరకు మనం ఫ్రెండ్సే ఉండొచ్చు, చుట్టాలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు. కానీ నిజంగా ఆ శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనుకుంటే మనకు బోధించే వారిని తప్పకుండా మనము భగవద్గీత ప్రకారం వారిని మనం గురువుగా స్వీకరించి వాళ్ళు మనని అనరు నువ్వు నా శిష్యుడు అని చెప్పేసి. ఇక్కడ కృష్ణుడు అర్జునుని నువ్వు నా శిష్యుడిగా మారితేనే నీకు నిన్ను కలతల నుంచి, దుఃఖం నుంచి, మోహము నుంచి నిన్ను దూరం చేస్తాను, వాటి నుంచి తప్పిస్తానని చెప్పలేదు. భగవంతుడు అడిగిన దానికల్లా వింటా ఉన్నాడు మొదటగా. ఇక్కడ అర్జునుడు లాభం లేదు ఇలా ఆయన స్వయం చూడండి. మరి అర్జునుడు తన మిత్రుడిగా అలానే భావించట్లేదు. లేదు లేదు, కృష్ణుడు స్వయం సాక్షాత్ దేవాది దేవుడు, భగవంతుడు. కాబట్టి ఆయననే కృష్ణం వందే జగద్గురు, ఆయన ఈ జగత్తుకే ఆది గురువు అయినా. కాబట్టి అటువంటి గురువు దగ్గర నేను ఫ్రెండ్ లాగా ఉంటే కుదరదు, శాస్త్రాన్ని అర్థం చేసుకోలేను. కాబట్టి నేను నా అంతకు నేనుగా స్వయంగా శిష్యుడిగా మారినప్పుడే శాస్త్రాన్ని నేను చక్కగా అర్థం చేసుకోగలను అని భావించి కృష్ణుడి దగ్గర తనను తానుగా శిష్యుడిగా చేరిపోయాడు. తర్వాత కృష్ణుడిని గురువులాగా యాక్ట్ చేయమంటున్నారు. అప్పుడు కృష్ణుడు ఆయన యొక్క ప్రార్థనని స్వీకరించి ఆయన గురువుగా గురువు అనే స్థానాన్ని స్వీకరించి తన శిష్యుడితో గంభీరంగా, శిష్యుడు కోరిన విధంగా, కోరిన రీతిగా మాట్లాడడం ప్రారంభించాడు. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శిష్యుడు ఒబీడియంట్గా హంబుల్ స్థితిలో ఉండాలా. గురువు ఎప్పుడు కూడా ఆ శిష్యుడికి తగ్గట్టుగా గాంభీర్యంగా, సో ఆయన మాట చాలా గంభీరంగా ఉండాల, అప్పుడే శిష్యుడు స్వీకరించగలుగుతాడు. సో అప్పుడు అక్కడ భగవద్గీత ఈ వాక్కులు వాళ్ళిద్దరి మధ్య ప్రారంభం కాబోతుంది. అంటే ఆల్రెడీ ప్రారంభమైంది, కానీ కృష్ణుడు ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఏ విధంగా? ఈ భగవద్గీత ఓన్లీ అర్జునుడి కొరకో
లేకుంటే అర్జునుడి ఫ్యామిలీ కొరకో, లేదంటే ఒక స్పెషల్ ఒక సంఘం కొరకో, ఒక జాతి కొరకో కృష్ణుడు బోధించలేదండి. వాళ్ళిద్దరి మధ్య చర్చ అంటే ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తాం సమాజంలో. సో, సినిమాలు తీస్తా ఉంటారు. అంటే ఆ సినిమా యొక్క సారాంశం ఏంటంటే, చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక లెసన్ లాగా ఉండడానికి కొరకు ఆ క్యారెక్టర్స్ అందరూ, పాత్రలందరూ రోల్ అంటే ఆ పాత్రని పోషిస్తూ అందరికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలనుకుంటారు. ఇక్కడ కూడా భగవంతుడు గురువులాగా, అర్జునుడు శిష్యుల్లాగా మన నిజ జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో సందేహాలను, ఎలా సమాజంలో మనం వచ్చాము, ఎలా మనం జీవించాలి, ఎలా మనని మనము మళ్ళీ తిరిగి జన్మ లేకుండా మళ్ళీ శాశ్వతమైన లోకంలో శాశ్వత ఆనందాన్ని ఎలా పొందాలి అని వారిద్దరి మధ్య దివ్యమైనటువంటి చర్చ ప్రారంభమవుతుంది. అర్జునుడికి ఇప్పుడు భగవంతుడు బోధిస్తున్నారు. అర్జునుడి ప్రశ్నలకు సమాధానాన్ని భగవంతుడు ప్రారంభిస్తున్నాడు. అందుగురించి ఇక్కడ కృష్ణుడే బోధిస్తున్న శ్రీ భగవాను వాచ అని చెప్పడం జరిగింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. భగవానుడు అంటే 6 రకాలటువంటి ఐశ్వర్యాలను ఎవరైతే కలిగి ఉంటారో వారిని భగవానుడు అంటారు. 6 రకాలటువంటి ఐశ్వర్యాలు ఏంటి? సర్వ సంపదలు, సర్వ శక్తిమంతుడు, సర్వ అంటే సర్వకాలాలందు, సర్వ పరిస్థితులందు యశస్సు భగవంతుడిది. తర్వాత జ్ఞానము, చాలా జ్ఞానం ఎటువంటిదంటే ఎప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానము. తర్వాత వైరాగ్యము. ఈ 6 రకాలటువంటి సంపదలను భగవంతుడు అందం మరియు ఈ 6 రకాలటువంటి సంపత్తులు ఎట్లంటే ఇంకా ఆయననే టాప్. మన ప్రపంచంలో చూస్తే వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఈ ఇయర్ ఒకరు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఒకరు ఉండొచ్చు. లేకుంటే కంట్రీస్ రిచెస్ట్ పర్సన్ ఈ ఇయర్ ఒకరు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఉండొచ్చు. తర్వాత మనం బలం గురించి మాట్లాడితే ఈ ఇయర్ మిస్టర్ వరల్డ్ ఒకరు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఉండొచ్చు. తర్వాత మిస్ వరల్డ్ ఈ ఇయర్, మిస్ యూనివర్స్ ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్. కానీ అలా కాదు, భగవంతుడు ఆల్ టైమ్ గ్రేట్. ఈ 6 రకాలటువంటి సంపదలలో భగవంతుని మించిన వాడు లేడు. కాబట్టి అటువంటి భగవంతుడు అథారిటీ లాగా, ప్రామాణికమైనటువంటి అథారిటీ లాగా అర్జునుడి ద్వారా మనందరికీ సంబోధిస్తున్నారు. మన యొక్క దుఃఖానికి కారణాలు, ఆ దుఃఖం నుండి మనము ఎలా సులభంగా బయటపడగలుగుతామో చెప్తున్నారు. అర్జునుడు ఏదైతే నేను యుద్ధము చెయ్యను అనడానికి చాలా కారణాలు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. ఈరోజు కృష్ణుడు అంటున్నారు, ఏ అర్జున్, పాండిత్యము అంటే నువ్వు గొప్ప పండితుడిలాగా ఏదో మాటలు పలికావు, కానీ పండితులు ఎప్పుడు కూడా దుఃఖించరు. దేని గురించి దుఃఖిస్తారు? నీకు సర్వం జ్ఞానం తెలిసిన వాడు ఇంకా వాడి కళ్ళల్లో దుఃఖము రాదు. కానీ నువ్వు జ్ఞానము తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతూ దేని గురించి అయితే బాధపడకూడదో, దేని గురించి అయితే దుఃఖించకూడదో దాని గురించి దుఃఖిస్తున్నావు. ఇప్పుడు నేను వివేకవంతుడు అనుకోవాలా, లేకంటే జ్ఞానహీనుడు అనుకోవాలా? వివేకవంతులు ఎప్పుడైతే తెలివిగల వాళ్ళు, పండితులు, వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించి ఉన్న వారి గురించి కానీ దుఃఖించరు. ఎందుకంటే మొట్టమొదటిగా మనం ఈ దేహం కాదు, మనం ఆత్మ. అలాంటప్పుడు ఆత్మకు జీవించడము మరణించడం అనేది ఉండదు. మరి నువ్వు నిజంగా వివేకవంతుడివి అయితే నువ్వు చనిపోయే వాళ్ళ గురించి బాధపడవు, జీవించి ఉన్న వాళ్ళ గురించి కూడా బాధపడవు. అంటే ఇక్కడ భగవంతుడు గురు స్థానాన్ని స్వీకరించాడు కాబట్టి ఇలా ఎప్పుడైనా తన శిష్యుడు అవివేకంతో కూడుకున్నటువంటి మాటలను ఒకవేళ ప్రస్తావిస్తే అప్పుడు గురువు గారు గంభీరంగా ఆ శిష్యుణ్ణి మూర్ఖుడని అంటే కొంచెం గట్టిగా మందలించడం జరుగుతుంది. కొన్నిసార్లు శిష్యులు కూడా గురువు దగ్గర వెళ్ళి సో వాళ్ళకి తోచిన విధంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మనం ఏది చెప్తే గురువు గారు అది ఓకే అని చెప్పాలనే భావనతో గురువు దగ్గర వెళ్తారు. అలా అర్జునుడు వెళ్ళలేదండి. అర్జునుడు నేను నీకు శరణాగతుని, తర్వాత మిత్రుడను, శరణాగతుడను అని అంటున్నారు. మనం కూడా మిత్రుడని ఎందుకు అన్నారంటే
మిత్రుడు అనేవాడు ఎప్పుడు కూడా శత్రువు కాకూడదండి. అర్థమైందా? ఆల్ టైమ్ అర్జునుడు, కృష్ణార్జునుడు ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణుడు దగ్గరే ఉన్నాడు. తీర్చకున్నా కూడా అర్జునుడు శత్రువు కాలేదండి కృష్ణుడికి. అర్థమైందా? కాబట్టి నేను మిత్రుడను, శరణాగతుడను. కాబట్టి ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి. గురువు గారి దగ్గర వెళ్ళి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే. సో ఇక్కడ గురువు గారు సమ్ టైమ్స్ చాస్టైజ్ చేస్తారు, గట్టిగా మందలిస్తారు. అప్పుడు మనం అది మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని, పూర్వకాలం మనం చూస్తాము, నిప్పు వెలిగించాలంటే ఇప్పుడైతే లైటర్ ఉంది, అగిపుల్ల ఉంది. పూర్వకాలము జకముక రాయి అంటే ఇలా రాయిని కొడుతుంటే అప్పుడు దాని నుంచి దూది పెట్టి ఇలా కొడుతుంటే నిప్పు వచ్చేది. మరి అలా చాలాసార్లు ట్రై చేస్తే వస్తుందండి. అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుతుని ప్రసాదించాలి అంటే గురువుగారు నిజంగా మనం తొలగించాలంటే కొంత గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దాన్ని మనము గురువుగారిని మిత్రుడిగానే భావించాలా? తర్వాత ఎప్పుడు భావించగలుగుతాము? గురువుగారికి మనం శరణాగతి పొందినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఇంకా, పండితుడైన వాడు, ఒకవేళ నువ్వు పండితుడివే అనుకుంటే నీకు తెలియాల, మనందరం కూడా ఇప్పుడు ఇది మనకు అర్జునుడికి దయసి మనందరం చాలా గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు ఉన్నాము. దీంట్లో చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా పెద్ద పొజిషన్ ఉన్నారు. ఒకవేళ నిజంగా మనం అదైతే మన దేహానికి పోస్ట్ అండి, మన నిజంగా ఆత్మకు పోస్ట్ అనుకుంటే, నువ్వు ఒకవేళ పండితుడివే అనుకుంటే, అంటే చాలా స్కాలర్ అనుకుంటే నీకు తెలియాలా దేహం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అనేది. ఈ రెండు డిఫరెన్సెస్ మనకు తెలియాలా. సో ఎందుకు అడుగుతున్నారంటే, ఈ దేహంలో నేను అనే ఆత్మ ఉంటేనే ఈ దేహానికి స్థితి ఉంటుంది. ఒకవేళ ఆత్మ దీంట్లోంచి వెళ్ళిపోతే దేహానికి ఎటువంటి స్థితి ఉండదు, ఇది డెడ్ బాడీగా మారిపోతుంది. భగవంతుడు ఈ విధంగా బోధిస్తున్నారు. అంతేకాకుండా నిజమైన మనం జ్ఞానవంతులము, మనం స్కాలర్స్ అనుకుంటే మనకు ఎప్పుడు మన జ్ఞానాన్ని నిజమైన జ్ఞానం అంటారు అని భగవంతుడు చెప్తున్నారు. ఏంటంటే మనకు భౌతిక పదార్థం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఈ రెండిటి గురించి చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు దేహం ఉందండి, ఈ దేహములో మనం ఉన్నంత కాలము అతను ఉన్నాడు అంటే లివింగ్ ఫోర్స్ అంటే ఆత్మ. ఆత్మ ఉంటే మనం కదులుతాము, మాట్లాడతాం, అని చేస్తాం. సపోజ్ మనము ఆత్మ దీంట్లోంచి వెళ్ళిపోతే ఏమంటారు, ఆయన వెళ్ళిపోయిండండి, వెళ్ళిపోయిండు. ఎక్కడ వెళ్ళిపోయిండు, ఊరికెళ్ళిండా? అక్కడే ఉన్నాడు కదా, కానీ మాట్లాడట్లేదు, చూడట్లేదు, ఆయన కదలట్లేదు అంటే అందులో ఎవరు వెళ్ళిపోయారు? ఆత్మ వెళ్ళిపోయింది. ఈ రెండు భగవద్గీతలో ఆల్రెడీ మొదటి క్లాస్లో చెప్పాను. ముఖ్యంగా 5 విషయాలను భగవంతుడు బోధించాడు: ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలము, కర్మలు. కాబట్టి ఈ దేహము ప్రకృతికి సంబంధించింది, మనము దేహము కాదు. కాబట్టి మనము సచ్చిదానంద స్వరూపము, భగవంతుడు సచ్చిదానంద స్వరూపము. ఈ విషయాలను మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇంకేమంటే, భగవంతుడు ఈ జడ పదార్థ, భౌతిక పదార్థం, ఆత్మ, ఈ రెండింటిని ఎలా నియంత్రించాలి అంటే, నేను అనే ఆత్మ ఈ దేహాన్ని కంట్రోల్ చేయాలా. దేహం కంట్రోల్లో నేను ఉండకూడదు. మనం ఒక ఆఫీస్లో పని చేస్తూ ఉంటాం. ఆఫీస్లో ఒక ఆఫీస్కి ఇన్ఛార్జ్ అంటే ఆ ఇన్ఛార్జ్ కంట్రోల్లో ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా ఉండాలి. కానీ ఆఫీసరే ప్రతి ఒక్క ఎంప్లాయీ కంట్రోల్లో ఉన్నాడు అనుకోండి, ఆఫీస్ ఫంక్షనింగ్ ఉంటుందా? ఉండదు. ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా పోతా ఉంటుంది. అదేవిధంగా మన ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఎంప్లాయీస్ అనుకుంటే అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ హెడ్స్ ఉంటారు. సో ఈ ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వాటిపైన మనస్సు, దీనిపైన బుద్ధి. సో దీనిపైన మనం ఉంటాము. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా మనము కంట్రోల్లో చేసినప్పుడు ఈ భౌతిక దేహం అనే రథము మనని భగవద్ధామము తీసుకొని వెళ్ళగలుగుతుంది. భగవంతుడి గురించిన జ్ఞానము ధర్మసూత్ర సముదాయం కంటే కూడా ఎక్కువ ముఖ్యమైంది. సో ఇక్కడ అర్జునుడు ఇంకా మళ్ళీ ఆర్గ్యుమెంట్ లాగా ఏం చేశాడంటే, రాజకీయాలు లేదా సామాజిక పరిస్థితుల కంటే ధర్మం ఎక్కువ ముఖ్యమైందని
అర్జునుడు అన్నాడు. ఈ అంటే రాజకీయాలు, సామాజిక విషయాల గురించి కూడా, ధర్మం గురించి మాట్లాడాల. కానీ భగవంతుడు ఏమంటాడు, ధర్మం కంటే కూడా నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది భౌతిక పదార్థం అంటే దేహము, ఆత్మ మరియు భగవంతుడు ఎవరు అనేది తెలుసుకోవాలి. అది ఇంకా ముఖ్యమైనది. తర్వాత జ్ఞానము లోపించిన కారణంగా నీకు జ్ఞానము లోపించింది. అంటే మనందరికి కూడా అక్కడ అర్జునుడు కాదు, అర్జునుడు చాలా స్కాలర్. మనందరికి మరి నిజంగా ఆత్మ గురించి, దేహం గురించి, పరమాత్మ గురించి జ్ఞానం ఉందా లేదా? లేకపోతే మన నిజంగా అంత పండితులం కాదు అని చెప్తున్నారు. ఇది ఏ యూనివర్సిటీలో పెట్టట్లేదండి. కాబట్టి ప్రభుపాల వారు అంటారు, ప్రతి యూనివర్సిటీలో ఆత్మ, పరమాత్మ, ఈ ప్రకృతి, వీటి గురించి ఈ ఈ సబ్జెక్టులు నేర్పించేటువంటి డిపార్ట్మెంట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ దుఃఖాల నుంచి చాలా చాలా సులభంగా దూరము కాగలుగుతారు అని ప్రభుపాల వారు చాలాసార్లు చెప్తారన్నట్టు. తర్వాత భగవంతుడు నీ దుఃఖానికి ముఖ్యంగా కారణం ఏంటి? దేహము. నీ సుఖానికి కారణము ఆత్మ. ఈ దేహానికి సంబంధించినటువంటి సుఖాలను ఎప్పుడు కోరుకుంటావో అవి తీరనప్పుడు బాధపడతావు. కానీ ఆత్మ సుఖం అనేది తీరకపోవడం అనేది ఉండదు. కానీ భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన అర్జునుడి యొక్క దుఃఖానికి కారణం ఏంటి? నా వాళ్ళు యుద్ధంలో అందరూ చనిపోతారేమో, వాళ్ళు చనిపోతే నేను ఎలా జీవించాలా? నా గురువు గారు, నా పితామహుడు, నా యొక్క స్నేహితులు, బంధువులు, వీళ్ళందరూ. కానీ భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు ఇంకా నెక్స్ట్, ఏ అర్జున్, నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని, అంటే ఒకసారి ఉండి ఒకసారి లేకపోవడం అనేది లేదు. ఎప్పటికీ మనము అంటే ఆత్మలు, అఫ్కోర్స్ భగవంతుడు పరం ఆత్మ, ఇది ఎప్పటికీ ఉండనే ఉంటాము. ఏదో ఒక దేహాన్ని ధరించి ఉంటాము. ఉండకుండా ఎవరు ఉండరు. ఇప్పుడు ఇంతకు పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నాము, తర్వాత కూడా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరం ఉంటాము. ఉండకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఆత్మ యొక్క స్థితి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది దేని మీద డిపెండ్ అవుతుంది? ఈ ఆత్మలు వివిధ వ్యక్తిగత కర్మ ఫలాలను బట్టి మనము జన్మలను తీసుకుంటా ఉంటాము. దీనికి ఎప్పటికీ నిత్యంగా ఉంటది అనే విషయాన్ని వేదాలలో, కఠోపనిషత్తులో, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా భగవంతుడు అంటే ప్రభుపాల వారు వాటిని కూడా కోట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నారు? ఇది కఠోపనిషత్ ప్రకారము, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదదాతి కామాన్ తమాత్మస్తం ఏ అనుపశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. అంటే ఇక్కడ ప్రభుపాద వారు చాలా రకాలైనటువంటి శాస్త్రాలను కోట్ చేయడం జరిగింది. ఎందుకు? ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, ఆత్మ నాశరహితమైనటువంటిది అని చెప్పడానికి కొరకు. ఈ విషయాన్ని జ్ఞానవంతులు, అంటే ఇక్కడ జ్ఞానవంతులు అంటే శాస్త్రాలను నమ్మేవాళ్ళు, శాస్త్రాల ద్వారా జీవితాన్ని గడిపేవాళ్ళు. కానీ ఎవరైతే ఈ శాస్త్రాలను నమ్మరో వాళ్ళు జ్ఞానరహితులు, కానీ బాహ్య ప్రపంచంలో గొప్ప పండితులుగా చలామణి అవుతా ఉంటారు. అర్జునుడికి చెప్తున్నారు, ఈ రణరంగంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా అర్జున్ నిత్యులు మరియు బంధముక్త స్థితులు. అంటే ప్రతి జీవి భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్న వాళ్ళు రెండు స్థితుల్లో ఉంటారండి. కొందరేమో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో బందీలై ఉంటారు. కొంతమంది ముక్తాత్మలుగా, అంటే బంధ ముక్త స్థితులు. బంధ స్థితి అంటే ఎవరైతే ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని తీసుకుంటారో, అంటే భౌతిక కర్మలను వాళ్ళు అనుభవిస్తూ ఆ కర్మ ఫలాలనే చిక్కుకొని ఉంటారో వాళ్ళు బంధ స్థితి, వాళ్ళు బంధింపబడతారు. దేంతో? త్రిగుణాలను దేంతో పోలుస్తారంటే ఆచార్యులు సత్వగుణాలను బంగారు గొలుసులతో, తర్వాత రజోగుణాలను వెండి గొలుసులు, తర్వాత తమో గుణాలను ఐరన్ గొలుసులు లేదా కాపర్ గొలుసులతో పోలుస్తూ ఉంటారు అన్నట్టు. ఏదైనా గొలుసే మనని బంధిస్తుంది. దేని పట్ల? దేంతో బంధిస్తుంది? మనకు ఈ యొక్క రాగము, అనురాగము, ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రతి దాంతో ఆసక్తి,
ఈ ప్రపంచమే తాత్కాలికము, దేహము తాత్కాలికము, ప్రతి వస్తువు తాత్కాలికము. ఈ తాత్కాలికమైన వాటి పట్ల మనకు ఆసక్తి, అనురాగము వాటి వదిలిపెట్టకపోవడమే బంధస్థితి. వాటితో వైరాగ్యంగా జీవించడమే ముక్త స్థితి. దేవదేవుడు పరమ పురుషుడు, అతని నిత్య సహచరుడైనటువంటి అర్జునుడు ఇక్కడ సమకూడిన రాజులందరూ కూడా వ్యక్తిగత నిత్య పురుషులు. వారు గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు కూడా ఉంటారు. అర్జున్, వాళ్ళ గురించి నువ్వు పెద్ద టెన్షన్ తీసుకోకు. వాళ్ళు యుద్ధంలో చనిపోతారు అనే బాధతో దుఃఖించకు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, మన వాళ్ళు త్రివిధ దళాలు, దేశానికి నేవీ ఉంటుంది, మిలిటరీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. సపోజ్ ఎవరన్నా మిలిటరీలో బార్డర్లో పని చేస్తున్నారు, వాళ్ళు ఇంకా వాళ్ళకు ఆప్షన్ ఉంటుంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునేది. సో లాస్ట్ డే వరకు అక్కడ పని చేస్తున్నాడు, లాస్ట్ డే ఇంకా రిటైర్మెంట్ తీసుకొని వచ్చేప్పుడు బార్డర్ నుంచి వచ్చేసి వాళ్ళకు కొన్ని డ్రెస్, గన్ను, వాళ్ళ వస్తువులు వాళ్ళకు ఇచ్చేసి సివిల్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటాడు. అంటే దాని మీనింగ్, వాళ్ళ డ్రెస్ వేసుకొని వదిలేస్తే అక్కడున్న తోటి ఆ డ్రెస్ వేసుకున్న సైనికులందరూ ఏడుస్తూ సాగనంపుతారా? సాగనంపరు. ఎందుకు? లేదు లేదు, ఆయన వాళ్ళ సొంత ఇంటికి వెళ్తున్నాడు అబ్బా పాపం, ఇంకా ఆయనకు అంటే ఆయనకు ఆ రిటైర్మెంట్ తీసుకునే అర్హత వచ్చింది కాబట్టి ఆల్టర్నేట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అక్కడ కూడా ఏంటి, అక్కడ వెళ్ళి ఆల్రెడీ వెళ్ళక ముందే అప్లై చేసుకున్నాడు. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్గా, ఒక బ్యాంక్లో సెక్యూరిటీ ఆఫీసర్గా జాబ్ వచ్చింది అనుకున్నాము. అప్పుడు ఏం చేస్తాడైనా, ఇక్కడ మిలిటరీ డ్రెస్ వదిలేసిండు, అక్కడ ఇంటికి వెళ్ళగానే అక్కడ వేరే, అక్కడ కూడా డ్రెస్ వేసుకుంటున్నాడు. ఏం డ్రెస్ వేసుకుంటాడు? అక్కడ కూడా సెక్యూరిటీ, బార్డర్ ప్లేస్లో అక్కడ బ్యాంక్ ఒక అందరికి 10 మందికి సెక్యూరిటీ ఆఫీసర్ డ్రెస్ వేసుకున్నాడు. అంటే ఇక్కడ నుంచి వదిలిపెట్టి అక్కడ కూడా సర్వీస్ చేస్తున్నాడు. అక్కడ కొంతకాలం తర్వాత అక్కడ కూడా రిటైర్మెంట్ తీసుకుంటాడు, బ్యాంకుదే జాబ్. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక జాబ్ దగ్గర, ఇవాళ రేపు సీనియర్ సిటిజన్లకు కూడా మళ్ళీ స్పెషల్గా డిఫెన్స్ వాళ్ళకు మళ్ళీ జాబ్స్ ఇస్తారు. ఇంకొక దగ్గర మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్ లాగా మళ్ళీ అక్కడ వేరే డ్రెస్. అంటే చూడండి, మిలిటరీలో డ్రెస్ వదిలేసిండు, మరి వాళ్ళందరూ ఏడ్చారా, బాధపడ్డారా? లేదు, అరే మా మిత్రుడు మంచి పోస్ట్ కొట్టాడు, బ్యాంక్లో జాబ్ వచ్చిందని చాలా సంతోషపడ్డారు. ఇక్కడ కూడా చాలా మంచి డ్యూటీ చేస్తాడు, ఇక్కడ వేరే గన్ ఇస్తారు, గన్ను డ్రెస్ అది వదిలిపెడతాడు, మళ్ళీ రిటైర్మెంట్ తీసుకొని ఆ బ్యాంక్ వాళ్ళు వెళ్ళేప్పుడు సెండ్ ఆఫ్ చేస్తారు తప్ప అందరు ఏడుస్తారా? ఏడవరు. సో మళ్ళీ అక్కడ నుంచి వేరే జాబ్ వచ్చింది, అక్కడ తీసుకుంటున్నాడు. అంటే ఎక్కడైనా సర్వీస్. ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు, అది మోహానికి గురి కాకూడదు. ఇది నాది, నేను దాని పట్ల ఎక్కువ ఆసక్తి మనం ఉండకూడదు. అలా ఆసక్తినే మనకు అది మోహానికి గురి చేస్తుంది. కానీ భగవంతుడి ఇక్కడ ఏమంటాడు, ఇది వ్యక్తిగతంగా మనందరము ఎప్పటికీ ఉంటాం, ఇక్కడ ఉండకుండా ఎవరు ఉండరు. దీంట్లో కొంతమంది మాయావాదులు అంటే, ఒక జీవి నిరాకార బ్రహ్మంలో లీనమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందనే మాయావాద సిద్ధాంతము పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణునిచే ఇక్కడ సమర్థించడం లేదు. మనం ఎప్పటికీ ఉంటామని భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఉంటాము, ఏ దేహాన్ని ధరించినా ఉంటాము, లాస్ట్కు మనం భగవద్ధామం వెళ్ళినా కూడా మనం ఉంటాము, ఎప్పటికీ ఉంటాము అని చెప్తున్నాడు. దీంట్లో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఈ దేహము, ఈ కొంతమంది వాళ్ళ ఊహా కల్పన చెప్పడానికి ఈ దేహము 4 రకాలైనటువంటి దోషాలతో కూడుకొని ఉన్నది అంటున్నారు. ఏంటంటే అది మనం అర్థం చేసుకొని ఇతరులను అపార్థం చేసుకోకుండా ఉండగలుగుతాం. ఏంటంటే ప్రతి ఒక్కడు అంటే బద్ధజీవులు 4 రకాలైనటువంటి దోషాలతో కూడుకొని ఉంటాడు. ఏంటంటే అది ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తూ ఉంటారు, ఏదో ఒక తప్పు, తర్వాత మోసాలు చేస్తూ ఉంటారు, తర్వాత మన ఇంద్రియాలు అసంపూర్ణములైనటువంటి ఇంద్రియాలు అన్నట్టు. తర్వాత మనము మోహానికి అంటే మనము లేని దాన్ని మాయకు గురి అవుతూ ఉంటాం అన్నట్టు. ఈ 4 రకాలైనటువంటి దోషాలతో కూడుకున్నది ఈ దేహము. కాబట్టి అర్జున్, నీవు దీనికి వీటి ద్వారా నీవు దుఃఖించకూడదు అని చెప్పేసి భగవంతుడు చెప్తూ, నిజంగా ఇక్కడ ఒక చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ తీసుకున్నాడు భగవంతుడు.
శ్రీకృష్ణుని పట్ల ఎవరైతే అసూయ చూపిస్తారో వాళ్ళు ఈ గ్రంథాన్ని, ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఫస్ట్ మనం ఎవరైతే మనకు బోధిస్తున్నారో వాళ్ళ పట్ల మనకు పాజిటివ్గా వాళ్ళ పట్ల ఉండాలి. అరే వీళ్ళు చెప్పేది శాస్త్రం కరెక్ట్గా ఉంది. కాబట్టి ఎవరైతే భగవంతుడి పట్ల నీకు అసూయ ఉంటుందో వాళ్ళు భగవద్గీతను అర్థం చేసుకోలేరు అని చెప్పేసి చెప్తున్నాయి. ఎవరైతే తేనెటీగ ఎగ్జాంపుల్ చెప్పారు, తేనెటీగ తేనె సీసన్ నాకడంతో పోలుస్తుంది. అంటే మనం కూడా ఏదైనా స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ గ్లాసులలో స్వీట్స్ చూస్తాము. సో ఆ స్వీట్ నిజంగా బాగుందా లేదా అని ఎప్పుడు చెప్పగలుగుతాము? ఆ గ్లాసుల్లోంచి స్వీట్ తీసి తిన్నప్పుడు ఈ స్వీట్ బాగుంది అని చెప్పగలుగుతాం. గ్లాసుల్లో ఎంతసేపు చూసినా కూడా మనకు దాని యొక్క నిజమైన రుచిని పొందలేము. అదేవిధంగా భగవంతుడు చెప్తున్నటువంటి దీన్ని మనము అనుసరించినప్పుడే దాని యొక్క ఆనందాన్ని అనుభవించగలుగుతాము. 13th శ్లోక చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. ఇదేమంటారంటే మనము బాధపడడానికి, దుఃఖించడానికి అవసరము లేదు అనడానికి దేహదారి అంటే మనందరము ఈ దేహంలో మనం ఉన్నాము. ఈ దేహము మనం చూస్తా ఉన్నాం, పుట్టినప్పుడు ఎలా ఉండే, చిన్న బేబీలాగా ఉండే. మరి అప్పుడు మనమే ఆత్మ, ఇప్పుడు మనమే. మరి దేహదారి ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి కంప్లీట్గా శరీరంలో మార్పు వస్తుందంట. అందుగురించి ఏమన్నాడు, ఈ దేహదారి దేహంలో బాల్యము నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి మారుతున్నట్లుగా ఈ ఆత్మ కూడా ఒక దేహం నుండి ఇంకో దేహాన్ని మారుస్తూ ఉంటుందే తప్ప అర్జున్ వీళ్ళు మృత్యువి చెందట్లేదు. ఇందాక మనం అనుకున్నట్టుగా మిలిటరీ నుంచి బ్యాంక్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఇంకొక దగ్గరికి వెళ్ళినట్టుగా వీళ్ళు కూడా ఈ దేహాన్ని, ఓల్డ్ దేహము, ఎందుకంటే అక్కడ రిటైర్ అయిపోతున్నాడు, కొత్తది తీసుకుంటాడు. అలానే దేహం మార్పు జరుగుతుంది, కొత్త శరీరాలను తీసుకుంటారు తప్ప వాళ్ళు శాశ్వతంగా మృతి చెందరు. దానికి నువ్వు అంతగా దుఃఖించవలసిన అవసరము లేదు అని చెప్పేసి భగవంతుడు అర్జునుని ఓదారుస్తా ఉన్నాడు అన్నట్టు. లైక్ ఎట్లయితే దీన్ని భగవంతుడి యొక్క తత్వాన్ని మనకు 3 రకాలుగా బోధిస్తూ ఉంటారు. భగవంతుడు బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. దీన్ని సూర్యుడి యొక్క ఉపమానంతో పోలుస్తారు. సూర్యుడి యొక్క మండలము, సూర్యుడి యొక్క బింబము, సూర్య కిరణాలు. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా ఈ జ్ఞానము అంటే ఆత్మ యొక్క స్థితి ఏంటంటే సచ్చితానంద. సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే జ్ఞానము, ఆనందం అంటే ఆనందము. సో ఆత్మ సచ్చితానంద స్వరూపము. ఈ దేహము అసత్, అచిత్, నిరానందంతో కూడుకున్నది. ఎందుకు? ఈ దేహము పాస్ట్ లైఫ్ యొక్క కర్మలను, మేబీ పాస్ట్ లైఫ్లో మీరు మంచి కర్మలు చేసి ఉంటే మంచి కర్మ ఫలాలను అనుభవించడానికి వస్తుంది. పాస్ట్ లైఫ్లో ఒకవేళ చెడు కర్మలు చేసి ఉంటే ఆ చెడు కర్మల యొక్క ఫలాలను అనుభవించడానికి మాత్రమే ఇక్కడికి ఈ దేహాన్ని తీసుకుంటుంది. మరి దాని యొక్క ఫలాలు ఎట్లా ఉన్నది అనేది, ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ. దాంట్లో పిల్లలకు తెలుసు ఎంత అటెండ్ చేశారు ఎంత అనేది. ఈరోజు రేపైతే ఫాస్ట్గా 2-3 రోజుల్లో మనకు వాళ్ళు కీ పెడతా ఉన్నారు, దాన్ని బట్టి మనకు ఎన్ని కరెక్ట్ అనేది చూసుకుంటాము. మరి దాని ప్రకారమే ఆ ర్యాంక్ ప్రకారమే సీట్ వస్తుంది. కానీ సీట్ రాకుంటే బాధపడము, ఏడవటము, దుఃఖించడం అనేది అవసరం లేదండి. మనం ఏం కష్టపడి రాసామో ర్యాంక్ వచ్చింది, దాని ప్రకారమే సీట్ వస్తుంది, అదే కాలేజీలో చదువుకోవాలా. ఇది కూడా అంతే. లాస్ట్ లైఫ్లో మనము ఎలాంటి కర్మలు చేశామో ఆ కర్మల యొక్క ఫలాలను అనుభవించడానికి ఈ దేహంలో మనమనే ఆత్మ నిలిచి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఇంకా ఎటువంటి తప్పులు చేసి నెక్స్ట్ లైఫ్లో దుఃఖాన్ని ఫేస్ చేసేటువంటి కర్మలు చెయ్యకుండా మనము జాగ్రత్త పడాలి. అంటే 14వ శ్లోకంలో చెప్తున్నారు, ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికముగా కలగడము, కాలక్రమంలో పోవడము. ఎలాగైతే చలికాలము, ఎండాకాలము వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది, అదే విధంగా ఈ సుఖ దుఃఖాలు కూడా రావడం జరుగుతుంది, పోవడం జరుగుతుంది. దాని గురించి పెద్ద కలత చెందకూడదు. అరే అదైతే ఎగ్జాంపుల్ ప్రభు, ఈ దేహం ఎట్లుంటుందంటే మనకు లాస్ట్ లైఫ్, ఈ లైఫ్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మనము పిండి గిర్నికి వెళ్ళినప్పుడు మొదటగా మనము బియ్యం పోసామనుకొని పిండి వైట్ వస్తుంది. దాని తర్వాత వేయండి వేయండి అంటారు. రాగులు వేస్తే దాంతో లాస్ట్ కొంచెం ఎరుపు రకం పిండి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనము అలా ఫస్ట్ ఏది వేస్తే అదే వస్తుంది. మన జీవితంలో కూడా మొట్టమొదటగా మనం ఒక 20 సంవత్సరాలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా
20 సంవత్సరాలు లాస్ట్ లైఫ్లో చాలా ఇతరులను హింసించుకుంటూ బాధ పెడుతూ జీవితం గడిపామనుకోండి, సో ఆ కర్మలు అనుభవించాల్సి వస్తుంది. తర్వాత మనం మంచి కర్మలు కూడా ఉన్నాయనుకోని నెక్స్ట్ 20 సంవత్సరాలు ఆ మంచిని అనుభవిస్తాం. అంటే 1-20 ఇచ్చాడు అంటే బాధలు దుఃఖాలు, 21 టు మళ్ళీ 40 మన లైఫ్. అరే నాకు మంచి టైం సమయం మారిపోయింది నాకు కూడా. సో ప్రతిదీ కూడా కాలంతో మార్పు వస్తుంది అన్నప్పుడు బ్యాడ్ టైం గుడ్ టైం, గుడ్ టైం వచ్చింది వచ్చింది బాగానే మ్యారేజ్, మంచి అమ్మాయి వచ్చింది, అది వచ్చింది ఇది వచ్చింది. 40 సంవత్సరాలకు మంచి సంతానం కలిగింది, లేక లేక ఆ సంతానం చనిపోయారనుకోని అప్పుడు మళ్ళీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అలా ఈ సుఖ దుఃఖాలు రావడము పోవడం అనేది జరుగుతుంది. ఇది కేవలం అర్థం చేసుకోండి, ఈ దేహము చేసుకున్నటువంటి కర్మలను ఫలాలను అనుభవించడానికి భగవంతుడు మనకేం చేస్తాడంటే జీవుడు, భగవంతుడు, ప్రకృతి, ఇది ఒక ట్రయాంగిల్ పిక్చర్ అనుకున్నట్టు అయితే భగవంతుడు ఇక్కడ పైన ఉంటాడు, జీవుడు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ప్రకృతి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మనము స్వల్ప స్వాతంత్రంతో కోరికలు కోరుతాం భగవంతుని. హే ప్రభు నాకు ఈ ఈ యొక్క కర్మలు చేయాలన్నది, దాని ఫలాలను నాకు ప్రసాదించు అని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తాడు, ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ ఓకే అని చెప్పేసి శాంక్షన్ చేస్తాడు. భగవంతుడు శాంక్షన్ చేస్తే ప్రకృతి ఏం చేస్తుంది, దాన్ని ప్రొవైడ్ చేస్తుంది, మనకు ఫెసిలిటేట్ చేస్తుంది, మనకు వసతులను కల్పిస్తుంది ప్రకృతి. కాబట్టి అర్జున్ దీని గురించి పెద్ద టెన్షన్ పడవలసిన అవసరం. మీ చుట్టాలు బంధువులు లాస్ట్ లీవ్ లో చేసుకున్నటువంటి కర్మలను అనుభవించడానికి వచ్చారు. ఇన్ని రోజులు వాళ్ళు దేహ సుఖాలను అనుభవించడానికి దుష్ట దుర్మార్గుల సైడ్ ఉన్నారు. దానికి ప్రతిఫలం ఎట్ ది ఎండ్ అనుభవించాల్సింది. మళ్ళీ వాళ్ళ కర్మలు నెక్స్ట్ రెడీగా ఉన్నాయి, నువ్వేం టెన్షన్ పడకూడదు, వాళ్ళకి వేరే దేహం వస్తుంది. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు రావడము పోవడం అనేది సర్వసాధారణము. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు కూడా ఇంకో జన్మెత్తిండ్రు, నెక్స్ట్ కూడా ఇంకో జన్మెత్తబోతున్నారు, దానికి నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అంటున్నారు. దీనికి ఇంకా చాలా చక్కని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటంటే చాలా చలికాలం ఉందనుకోరు, జనవరి ఫిబ్రవరిలో ఈ పండితులు పూజారులు ఎంత చలైనా కూడా, ఇప్పుడైతే గీజర్లు వచ్చినాయి, పూర్వకాలము చల్లటి నీళ్లు చేసేవాళ్ళు, చల్లటి నీళ్ళు చేసి పూజలు తప్పకుండా టెంపుల్కి వెళ్ళి పూజలు చేయాల్సి వచ్చేది. అదే విధంగా మాతాయిలను తీసుకున్నట్టయితే ఎండాకాలము ఏప్రిల్ మేలో ఎంత వేడి ఉంటుంది. ఇప్పుడైతే అన్ని కూడా నేను అనుకుంటాను మళ్ళీ కిచెన్లలో కూడా ఏమైనా ఏసీ కానీ ఫ్యాన్లు పెట్టుకుంటున్నారు. పూర్వకాలం కట్టెల మీద వండినప్పుడు ఎంత వేడి వేడికి వండాల, కానీ ధర్మ నిర్వహణలో వాళ్ళు పూజలు పూర్వక చల్లటి నీళ్లు స్నానం చేసి పూజ చేసేవాళ్ళు. మండటి ఎండల్లో కూడా వాళ్ళు అంత ఎండాకాలం కూడా వాళ్ళ ధర్మ, స్త్రీల ధర్మం వంట చేసి ఫ్యామిలీ అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు. అదే విధంగా క్షత్రియుడి యొక్క ధర్మము యుద్ధం చేయడం. అక్కడికి వచ్చి వీళ్ళు చనిపోతారా బ్రతుకుతారా, నేను చనిపోతానా బ్రతుకుతానా అనేది ఆలోచించకూడదు. ఎదుటి వాళ్ళు కేవలం నీ శత్రువుగానే చూడాలా. లైక్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒక జడ్జిగా జాబ్ వచ్చింది అనుకోని, ఆ రాసే ముందే తెలుసుకోవాలా జడ్జి అన్నప్పుడు ఆ వాళ్ళు ఎటువంటి స్వార్థము, నిస్వార్థమైనటువంటి డిసిషన్ తీసుకోవాలి అక్కడ. సో వాళ్ళు కొంతమంది చాలా క్రిమినల్ అయితే దానికి తగ్గట్టుగా వాళ్ళకు పనిష్మెంట్ అవార్డు చేయాల్సి ఉంటుంది. ఆ ముద్దాయి అక్కడ బోన్లో నిలబడ్డంటే నీ కుమారుడే ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, భర్త ఎవరైనా ఉండని, అక్కడ నీకు కనబడాల్సింది ముద్దాయి అక్కడ నిలబడ్డారంటే. అంటే నిర్దోషి ఉండొచ్చు, దోషి ఉండొచ్చు, కానీ అక్కడ ఆయన మీద నేరం రుజువైతే ఆయన దోషి అవుతాడు. ఆ దోషికి ఆ నేరం ప్రకారం శిక్ష విధించాల్సిందే తప్ప అలా చూడంగానే అరే నా బ్లడ్ రిలేటెడ్ రక్త సంబంధము అని చూసినవంటే నువ్వు అక్కడ కూర్చోవడానికి అర్హత లేదు. అదేవిధంగా నీవు ఇక్కడ క్షత్రియ ధర్మాన్ని, క్షత్రియుడిగా జన్మించావంటే నీకు ఒకే ఒక్క అర్హత ఏంటంటే నీ ధర్మము. అక్కడ ఎవరైతే నిన్ను రెచ్చగొడుతున్నారో, నీతో యుద్ధం చేయడానికి రెడీగా వచ్చారో వాళ్ళతో అయితే నీకు విజయం అన్న రావచ్చు, వీరమరణం అన్న రావచ్చు. నీకు విజయం వస్తుంది నేను చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఇంకా చెప్తున్నారు, మానవులలో శ్రేష్ఠుడా అర్జున, సుఖ దుఃఖాలచే కలత చెందక ఆ రెండింటిలోనూ స్థిరంగా ఉండేవాడు. ఇంకా ఫైనల్ గా తీసుకొచ్చాడు మెల్లగా మోక్షానికి అర్హుడు. సో వాళ్ళు బాధపడట్లేదు చూడు కావాలంటే. కాబట్టి వాళ్ళు ఎవరైతే సంతోషంగా ఆనందంగా ఈ ధర్మ యుద్ధానికి వచ్చారో ఎటువంటి కలతలకు, అంటే అర్జునుడికి ఇంటిస్తాడు, ఏ అర్జున్ నువ్వు ఒకవేళ ఈ యుద్ధం చెయ్యకపోతే నువ్వు మోక్షానికి అనర్హుడు అవుతావు, నీకు అర్హత కోల్పోతావు. నీకు ఇక్కడ దుఃఖం నుంచి బయటపడి నీ ధర్మం ప్రకారం నేను చెప్తున్న విధంగా
నీ యుద్ధం చేస్తే ఈవెన్ మోక్షానికి అర్హత సంపాదిస్తావు. తర్వాత ఉత్తమమైన ఆధ్యాత్మిక స్థితి పట్ల ఎవరైతే ఆధ్యాత్మిక స్థితి అన్నప్పుడు ఆత్మ యొక్క స్థితి ఆధ్యాత్మికము, దేహము యొక్క స్థితి భౌతికము. ఎవరైతే ఆధ్యాత్మికం అంటే భగవంత్ సంబంధితమైనటువంటి ఆలోచన, భగవత్ సంబంధితమైనటువంటి చైతన్యము, భగవత్ సంబంధితమైనటువంటి సేవలు, ఇవి ఎవరైతే వీటితో జీవిస్తారో వాళ్ళు సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు. వాటిని భరించగలుగుతారు, వాటిని సహించగలుగుతారు. ఎందుకు? మోక్షానికి అర్హత రావాలంటే చూడండి, మనం ఇక్కడ నుంచి బృందావన్ వెళ్ళాలంటే ట్రైన్లో కూర్చుంటామండి. ట్రైన్ ప్రారంభమైందంటే హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటుంది. ఫ్లైట్ ఎక్కాము, ఫ్లైట్ కదులుతుందంటే అలా గాల్లో లేసి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ వదిలిపెట్టినప్పుడే వేరే ప్లేస్కి వెళ్ళగలుగుతాం. అదే మనము ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేయాలంటే ఈ దేహాన్ని వదిలేయాల్సి ఉంటుందండి. ఎలాగైతే అందు గురించి స్టార్టింగ్ నుంచి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. వర్ణాశ్రమ విధానంలో 4వ ఆశ్రమ స్థితి సన్యాసము. భగవంతుడు 4 వర్ణాలు, 4 ఆశ్రమాలను పెట్టారు, అంటే సృష్టించారు. 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. 4 ఆశ్రమాలు: గృహస్థ, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇక్కడ 4వ ఆశ్రమం అంటే సన్యాసాశ్రమం చాలా కఠినమైందండి. సన్యాసాశ్రమం అంటే సర్వస్వాన్ని త్యజించాలి. నో రక్త సంబంధికులు, నో ఆస్తిపాస్తులు ఏవి ఉండదండి. ఏ పూటకు ఆ పూటనే ఆలోచన. నెక్స్ట్ పొద్దున ప్రసాదం తీసుకున్నట్టే సాయంత్రం ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉండదు. అలా ఆలోచించగలిగావంటే నీకు దీని పట్ల ఆసక్తి ఉన్నట్టు. కాబట్టి ఈ సన్యాసి భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, ఆస్తులు వీటన్నిటిని కూడా త్యజించి ఆయన కేవలము అలా త్యజించడం అంటే అంత సులభం కాదండి. ఎవరికైతే భగవంతుడితో చాలా ఉత్తమమైనటువంటి సంబంధము, ఆసక్తి ఉంటుందో వాళ్ళకు భౌతికం పట్ల చాలా సులభంగా అనాసక్తులు అవుతారు. సో కాబట్టి భగవంతుడు అర్జునుడికి ఈ స్వీయ వంశీయులతో లేదా అటువంటి ప్రియమైన వారితో యుద్ధం చేయడం కష్టమే అయినా క్షత్రియునిగా విధి నిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని భగవంతుడు ఉపదేశిస్తున్నాడు. నువ్వు ఇక్కడ వాళ్ళ ఆ శరీరం అనే డ్రెస్ వేసుకున్నారు. సో వాళ్ళు దే ఆర్ నాట్ రియల్ పర్సన్స్. దే ఆర్ రియల్ పర్సన్స్ అంటే ఆత్మ. ఇలా ఇంతకుముందు కూడా ఎన్నో దేహాలను మార్చారు వాళ్ళు. కాబట్టి చైతన్య మహాప్రభు ఇక్కడ చెప్తున్నారు. సో ఆయన తన నిజ జీవితంలోనే మొదటి ఆశ్రమము బ్రహ్మచర్యము, 2వ ఆశ్రమము గృహస్థ 24 సంవత్సరాలకే సో యావత్ మానవాళికి సర్వేజన సుఖినో భవంత్ అన్నట్టుగా యావత్ మానవాళిని ఉద్ధరించడానికి కొరకు, భగవత్ ప్రేమని ఇవ్వడానికి కొరకు 24 సంవత్సరాలకే సన్యాసాశ్రమం తీసుకున్నారు చైతన్య మహాప్రభు. మరి ఇమ్మీడియట్ గా సన్యాసం తీసుకోవాలంటే సన్యాసం తీసుకోమని రికమెండ్ చేయట్లేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా మోక్ష స్థితిని పొందడానికి కొరకు భగవద్గీతను మనము నిత్యము శ్రవణ కీర్తన అంటే భగవంతుడి యొక్క భగవద్గీతను శ్రవణం చేయాలి, కీర్తన చేయాలి. అప్పుడు ఏదో ఒక రోజు మనం ఇమ్మీడియట్గా ఇప్పుడే కాకుండా మనం 100 years బ్రతికినా కూడా తిరిగి పునర్జన్మ పొందకపోవడాన్ని మోక్షం అంటారు. మోక్షం అంటే కూడా 5 రకాల మోక్షాలు ఉంటాయి. సాయుధ్యముక్తి, సారూపముక్తి, సాలోక్యముక్తి, తర్వాత సామీప్యముక్తి, తర్వాత శ్రాష్టి అంటే భగవంతుడి దాంట్లో లీనమైపోవటము, భగవంతుడి లాంటి రూపము 2వ ముక్తి, భగవంతుడి లోకం పొందటం 3వ ముక్తి, భగవంతుడికి దగ్గరగా ఉండటం 4వ ముక్తి, భగవంతుడి లాంటి ఐశ్వర్యాన్ని పొందటము 5వ ముక్తి. సో భగవంతుడు ఫైనల్ గా, హే అర్జున్, నీవు నీ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తిస్తే నీవు తప్పకుండా మోక్షానికి అర్హత పొందుతావు అని చెప్పి ఈరోజు మనందరికీ దీని ద్వారా జ్ఞానాన్ని బోధించారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय,
गौर निताय भगवान की जय। समावेत भक्त वृंद की जय हो।